చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ లింగంపల్లిలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ వ్యవహారం, అక్రమ దత్తతల పేరిట సాగుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసింది. అర్ధరాత్రి నిర్దేస్తున్న సమయంలో చిన్నారని కొందరు దుండగులు అపహరించారు. తెల్లవారుజామున తల్లి నిద్రలేచి చూసేసరికి కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే చిన్నారని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని చిన్నారి అపహరణ కేసు కొలిక్కి వచ్చింది. అపహరణ జరిగిన గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతానికి చెందిన గోవిందమ్మ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చి లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారిగా జీవనం సాగిస్తోంది. ఈ నెల 15న రాత్రి తన 3 ఏళ్ల కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల కదలికలను పక్కాగా గుర్తించారు. మహబూబ్ నగర్ లోని ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో స్టాఫ్ నర్స్ కమ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నవనీత చిన్నారి కిడ్నాప్ కి సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. చిన్నారులు లేని దంపతులను లక్ష్యంగా నిందితురాలు నవనీత పిల్లల అక్రమ రవాణా నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు. రాణి అనే మహిళ అక్రమ దత్తత ద్వారా ఓ బిడ్డ కావాలని నవనీతను ఆశ్రయించింది. నవనీత వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శ్రీనివాస్ ని సంప్రదించగా లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని ఫుట్పాత్ పై పడుకున్న చిన్నారిని అపహరించినట్లు సిపి తెలిపారు. శ్రీనివాస్ కి సహకరించిన 3 అరెస్టు చేసినట్లు రమేష్ రెడ్డి వివరించారు. 4:30 గంటలకి నిద్రిస్తున్న పాపని అక్కడి నుంచి ఎత్తుకుని వెళ్లారు. కేవలం చిన్నపిల్లల్ని ఎత్తుకుని పోయి ఎవరికైతే పిల్లలు కావాలో వాళ్ళకి అమ్మడం అనే నేర ప్రవృత్తిగా కనిపిస్తూ ఉంది. ఒక 15 రోజుల క్రితం కూడా ఇట్లాంటిదే నేరం ఒకటి జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పిల్లలు లేని తల్లి ఇక్కడున్న వాళ్ళ సహాయంతో ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. ఈ పసిపాప కూడా 3 ఏళ్ల పాప కూడా 1,50,000 రూపాయలకి బేరం కుదిరింది. ఆ కొనుక్కోవాల్సిన తల్లి దగ్గరికి చెల్లి చూపించినప్పుడు 3 ఏళ్ల పాపను నేను తీసుకోను, ఈ పాప ఖచ్చితంగా తల్లిని గుర్తుపెడుతుంది, బయటపడుతుంది, నా దగ్గర ఉండదు ఈ పాప అని చెప్పి రిఫ్యూజ్ చేసినందుకు ఆ పాప అమ్మబడకుండా మిగిలిపోయింది. సో వీళ్ళు ఆఫర్ చేసినటువంటి డబ్బులు ఆమె దగ్గర అట్లా ఉండిపోయినాయి. ఆ 1,50,000 ప్లస్ ఈ 3 కూడా మేము అరెస్ట్ చేసినాం. చిన్నారుల అపహరణ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారు, వారి ఆర్థిక లావాదేవీలు ఎలా సాగాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.